వచ్చాడు, చంపాడు, వెళ్ళాడు. ఎస్జే సూర్యది ఓ ఫేమస్ డైలాగ్ ఉంటుంది. వచ్చాడు, కాల్చాడు, చచ్చాడు, రిపీట్ అనే డైలాగ్ అది. ఇప్పుడు అదే స్టైల్లో ఓ మర్డర్ జరిగింది. ఓ వ్యక్తి కువైట్ నుంచి తన సొంతూరు వచ్చాడు, ఓ వ్యక్తిని చంపాడు, తిరిగి కువైట్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వీడియో రిలీజ్ చేశాడు. తానే హత్య చేసినట్టు వెల్లడించారు. భారత్తో కలిసి కువైట్లో ఉంటున్నాడు, భార్యతో కలిసి కువైట్లో ఉంటున్నాడు ఆంజనేయ ప్రసాద్. అన్నమయ్య జిల్లా ఓబులవారిపాలెం మండలం కొత్త మంగపేట ఇతడి స్వస్థలం. శనివారం కువైట్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా వచ్చాడు ఆంజనేయ ప్రసాద్. తన బంధువైన గుట్ట ఆంజనేయులను దారుణంగా హత్య చేశాడు. తిరిగి వెంటనే కువైట్ వెళ్ళిపోయాడు. పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. ఒక్క క్లూ దొరకలేదు. కువైట్ వెళ్ళిపోయిన ఆంజనేయుల ప్రసాద్ అక్కడి నుంచి తాజాగా వీడియో విడుదల చేశాడు. తానే చంపేశారని, త్వరలోనే పోలీసులు ఇతడు లొంగిపోతానని ప్రకటించారు. భార్యతో కలిసి కువైట్లో ఉంటున్న ఆంజనేయ ప్రసాద్ తన 12 ఏళ్ల కూతుర్ని మాత్రం మరదల ఇంట్లో ఉంచాడు. కువైట్లో పరిస్థితులని సర్దుకు తర్వాత కూతుర్ని తీసుకొద్దామనుకున్నాడు. ఈ కొద్ది రోజుల్లోనే ఆ బాలికపై కన్నేశాడు ఆమె తాత 59 ఏళ్ల గుట్ట ఆంజనేయులు. మనవరాలు అవుతుందని కూడా ఆలోచించకుండా బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి కువైట్ నుంచి వచ్చింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ముసలాన్ని మందలించి పంపించేశారట పోలీసులు. అదే టైంలో బాలిక తల్లి బంధువులందరికీ విషయం తెలిసింది. ఓవైపు బాలిక పరువు పోయింది, మరోవైపు చట్టపరంగా న్యాయం జరగలేదు. దీంతో ఆ కన్నతండ్రి ఆవేశం కట్టలు తెంచుకుంది. భార్యకు కూడా చెప్పకుండా ఇండియాకు టికెట్లు బుక్ చేశాడు. సీక్రెట్గా వచ్చాడు. తన కూతుని లైంగికంగా వేధించిన వ్యక్తిని హత్య చేసి వెంటనే కువైట్ వెళ్ళిపోయాడు. ఆడబిడ్డకు పైగా మైనర్ బాలికకు అన్యాయం జరిగితే చట్టం కూడా పట్టించుకోలేదని, అందుకే తాను ఇలా చేయాల్సి వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేశాడు. బిడ్డ తండ్రి తాను చేసిన తప్పును అంగీకరిస్తూ పోలీసుల ముందు లొంగిపోతానని ప్రకటించారు. చేసినాడు డాడీ, ఆయన నా కూతురు చెప్తే ఏ తండ్రికి అప్పుడు ఉంటాడు. చట్టపరంగా పోవాలని పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఆ బాధలు చేశారు. పోలీసు వాళ్ళు ఈ బాధలు చేశారు. వీళ్ళు మా మర్దాలు ఇట్లా రమణ వీళ్ళు ఈ మాదల మీరు కేసు పెట్టే కానీ మేము డబ్బులు కట్టేసి మేము బయటకు వచ్చినామని